హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో అర్ధరాత్రి పిడుగుపాటుతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దంతో చెట్టుపై పిడుగుపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పిడుగుపాటుకు ఒక భవనం పాక్షికంగా దెబ్బతింది. విద్యుత్ వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. ఇప్పుడు పడంగా ఇక్కడ మన ఇళ్లలో పడంగా వినలేదు, చెట్ల మీద పడంగా అడవిలలో ఊర్లలో పడంగా విన్నాం. కానీ ఇప్పుడు పడితే మన పరిస్థితి ఏంది, మా బాధ ఏంది? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. కరెంటు పోయింది. మీరు కరెంటు గవర్నమెంట్ వచ్చి మంచిగా చేయాలి. ఇలా సండే ప్రైవేట్ వాళ్ళు రారు. మళ్ళా మీరు పరిస్థితి ఏంది, దీనికి ఏంది పరిష్కారం మీరు చెయ్యాలి. సీఎం కేసీఆర్ పై శాసనమంత్రి విపక్ష నేత షబ్బీర్ అలీ ఫైర్ అయ్యాడు. మిషన్ కాకతీయ పనుల్లో కోట్ల నిధులు గోల్మాల్ జరుగుతుందని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తానని ఎంపీ కవిత అన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. పాలేరు ఎన్నికల్లో తెలంగాణ ద్రోహి తుమ్మలను మద్దతుగా కేబినెట్ మొత్తం తరలి రావడంపై మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని నాటకాలన్నా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు కరువుతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బాగానే జరుగుతుంది, ఎందుకంటే మీకు తెలుసు దానికి కాంట్రాక్టర్లు ఫుల్ దొరుకుతున్నారు. మిషన్ భగీరథ దాన్ని కూడా కాంట్రాక్టర్ ఫుల్ దొరుకుతున్నారు, మంచి కమిషన్ వస్తుంది. దాంట్లో మాత్రం వాళ్ళకి ఏదైనా మేమే ఉంది కాబట్టి దాంట్లో కాంట్రాక్టర్ లైన్ ఉన్నది. ఒక వీడో వర్సెస్ కేసీఆర్ క్యాబినెట్, కంప్లీట్ క్యాబినెట్ అండి ఉన్నది, కంప్లీట్ క్యాబినెట్. పాపం 70 సంవత్సరాల ఓల్డ్ అమ్మ, తెలంగాణకు కష్టపడిన అమ్మ, తెలంగాణ బిడ్డలకు వంటలు చేసి తినిపించిన అమ్మ, ఆమె మీద ఒక తెలంగాణ ద్రోహి పోటీ చేస్తే హోల్ క్యాబినెట్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంపై టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. మిషన్ కాకతీయ పనుల్లో కాకతీయ చరిత్రను వ్యక్తీకరిస్తూ సైరన్ ఆవిష్కరించారని టీడీపీ జాతీయ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో కేంద్ర జలవనరుల శాఖ అనుమతి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాకతీయ అని చెప్పి కాకతీయులు కట్టింది, దానికి ఒక చరిత్ర ఉన్నది. దా చరిత్రను రూపుమాపే విధంగా ఈ హరీశ్వరరావు గారు ఏదైతే అక్కడ పైలాన్ ఓపెన్ చేయడం జరిగిందో ఇది క్షమించరాని నేరం అని చెప్పి ఈ సందర్భంగా మనం రీడిజైన్ యొక్క కార్యక్రమాలు అటు కేంద్రీయ జల మండలికి ఇవ్వడు, కేంద్ర అనుమతి తీసుకోడు, లోయర్ స్టేట్కు ఏదైతే ఉందో వాళ్లకు సమాచారం అందించాడు, పోయి శంకుస్థాపన చేస్తాడు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి హరీష్ రావు సుడిగాలి పర్యటన చేశారు. బాసర దగ్గర గోదావరి నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. 33 కోట్ల రూపాయల నిధులతో దీన్ని నిర్మిస్తున్నారు. చెక్ డ్యాం నిర్మాణంతో బాసర ఆలయానికి IIITకి నీటి కొరత ఉండదని మంత్రి హరీష్ రావు తెలిపారు. 15 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి బాసర సరస్వతి దేవిని సందర్శించుకున్నారు. సో సాగునీరు కోసం గడ్డన వాగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. అందుకే ఈ సంవత్సరం ఖచ్చితంగా 1.5 టీఎంసీల నీళ్లు ఇందులో నిలుపుతాం. మరి 10,000 ఎకరాలకు తగ్గకుండా గడ్డన వాగ్ కింద ఈ సంవత్సరం ఆయకట్టిస్తాం. ఇక టేలెండ్ ఇంకో 4,000 ఎకరాలు ఉంది, దాన్ని కూడా మాక్సిమం ట్రై చేయమని ఇవాళనే నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మా సిఈ గారికి ఆదేశించి 14,000 ఎకరాల ఆయకట్టును సాధించి ఎన్నో ఏళ్లుగా 14 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గడ్డన వాగుకు తుది రూపం తీసుకొచ్చి పూర్తి స్థాయి ఆయకట్టు చిట్ట చివరి ఎకరానికి కూడా గడ్డన వాగు కింద. హైదరాబాద్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జవహర్ నగర్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పైప్ లైన్ కోసం తీసిన నీటి గుంటలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య చేసి నీటి గుంటలో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని వివరాలు తెలిస్తే గాని హత్యకు గల కారణాలు చెప్పలేమని ఎస్ఐ తెలిపారు. క్లూస్ టీమ్ ని రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్నారు.
కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు 1203 పోటీ పడుతున్నారు. 2,61,00,000 మంది తమ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 52,000 మంది పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మరోవైపు 30 స్థానాలున్న పుదుచ్చేరి బరిలో 344 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్తో సహా ఎంకే, బీజేపీ, టీఎంకే పార్టీలన్నీ ఈసారి స్వల్పంగానే తలపడనున్నాయి. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో 2015-16 బ్యాచ్కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి అయిన సందర్భంగా పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ విధుల్లో మంచి సేవలు అందించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నాటుసారా నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు 74 కేసులను పీడీ యాక్ట్ కింద నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 8 జిల్లాలను గుడుంబారహిత జిల్లాలుగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ యొక్క నాటుసారాను నిర్మూలించడానికి డిపార్ట్మెంటు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్క జిల్లాలో ఒక కార్యాచరణను మొదలుపెట్టి మరి ప్రతి జిల్లాలోనే ఈ యొక్క నాటుసారా స్థావరాలపై దాడి చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ యొక్క 19/2015 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 74 పీడీ కేసుల్ని నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా బైండ్ ఓవర్ కేసెస్ 110 సిఆర్పిసి కింద, 109 సిఆర్పిసి కింద 25,000 వరకు ఈ యొక్క బైండ్ ఓవర్ కేసెస్ నమోదు చేయడం జరిగింది. గుజరాత్లో బీజేపీ ఎంపీ పూనం బెన్కు పెద్ద ప్రమాదం తప్పింది. తన నియోజకవర్గం జామ్నగర్లోని జలానా నగర్లో పర్యటిస్తున్న పూనం నాలాపై నిలబడి ప్రజలతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది. 7 అడుగుల లోతు నాలాలో పడడం వల్ల తలకు తీవ్ర గాయాలు అయిన పూనంను ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్యకాలంలో కిడ్నీకి సంబంధించిన వ్యాధులు అతి ఎక్కువగా పెరిగాయి. 10 లక్షల కంటే ఎక్కువ రోగులు కిడ్నీ వ్యాధి చివరి దశలో ఉండి డయాలసిస్ అవసరమయ్యే స్థితిలో ఉన్నారు. ఈ జబ్బు చివరి దశలో ఉన్న రోగులు డయాలసిస్ చేయించుకోవడం వలన తమ ఆరోగ్య పరిస్థితి ఏ మేరకు మెరుగుపడిందో తెలుసుకోవడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి స్టార్ హాస్పిటల్ వారు కేర్ ఫర్ యువర్ కిడ్నీ ఫౌండేషన్ మరియు స్టార్ కిడ్నీ సెంటర్ కలిసి హైదరాబాద్ డయాలసిస్ క్లబ్ ని ప్రారంభించారు. ఈ క్లబ్ లో హైదరాబాద్ లోని ఏ యూనిట్ వారైనా కిడ్నీ పేషెంట్స్ ను చేర్చవచ్చు. జరుగుతుంది అంటే 9 లక్షల మంది అంటే 10% ఆఫ్ ది ఫెసిలిటీ మాత్రమే మనం చేసుకోవడానికి ఆర్థికంగా కానీ ఫెసిలిటీస్ తరఫున కానీ ఉంది. ఇది ఆశ్చర్యకరమైన నెంబర్. అద్భుతం వారు చెప్పే వరకు తెలియదు. మామూలుగా నేను మా లోకంలో మేము చేశారా మంది అని అనుకుంటాం. కానీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి వెస్టర్న్ వరల్డ్ లో చాలా పాపులర్. అంటే వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకోవడం అంటే ఒక డాక్టర్ చెప్పేదానికన్నా ఇంకొకరు చెప్పేదానికన్నా కూడా ఒక పేషెంట్ తాను అనుభవించిన తన బాధల్ని కానీ తన ఉపశమనాలని కానీ పక్క పేషెంట్ తోటి పంచుకుంటే నిజంగా ఒకడు సఫర్ అయిన దాన్ని పంచుకుంటే వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ కానీ మనకు ఒక నాలెడ్జ్ కానీ నిజంగా డాక్టర్ చెప్తే రాదు. డాక్టర్ ఏంటంటే ఇటువంటి ఫౌండేషన్స్ కానీ ఇటువంటి క్లబ్లు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి దీని ఉపయోగాలు కానీ దీన్ని ఎంత బాగా ఉపయోగించవచ్చు అనే విషయాన్ని మీడియా వారు మాత్రమే ప్రజల్లో తీసుకెళ్లి అవేర్నెస్ తీసుకురాగలుగుతారు. అందువల్ల ఆదివారం ఉదయం నిరసన తీసుకుని వచ్చి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీడియా కొన్ని నంబర్స్ మృదుగా నాకు డాక్టర్ పూర్తిచంద్ గారు చెప్పే వరకు తెలియదు. ఆశ్చర్యకరమైన మిషన్ కాకతీయ 2వ విడత పనులను కొత్త చెరువులో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రారంభించారు. మిషన్ కాకతీయ పనుల కొరకు కొత్త చెరువుకు 18 లక్షల రూపాయలు మంజూరు అయినాయి. వీటిలో ముళ్ల పొదలు తొలగించడం, చెరువు కట్ట వేయుటకు, చెరువులో పూడిక తీయడం వంటి పనులను చేపట్టాలన్నారు.
మిషన్ కాకతీయ చాలా మంచి పథకమని, దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి శాశ్వత కరువు నివారణ జరుగుతుందని ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, డిఈ శ్రీనివాస్, ఎస్ఐ నరేష్ లు పాల్గొన్నారు. జేసీబీ డ్రైవర్ ఎక్కువ చెప్పు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ ను విజిట్ చేసిన మంత్రి కేటీఆర్ తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను స్వయంగా వచ్చి రెన్యువల్ చేసుకున్నారు. మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు ఆర్టీఏ అధికారులు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు ఆన్లైన్ లో అందిస్తామని అన్నారు. మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్టీఏ ఆఫీస్ ను క్యాష్లెస్ చేయాలనే ఆలోచన ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. పర్మిట్ సంబంధించి ఆర్టీఏ ఆఫీస్కి రావడం జరిగింది. గౌరవ కమిషనర్ సందీప్ సుల్తానియా గారు, సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ సునీల్ శర్మ గారు, గౌరవ జేటీసీలు అందరూ కూడా ఈరోజు ట్రాన్స్పోర్ట్ విభాగంలో సేవలని సరళతరం చేయడం, ప్రజల సౌకర్యార్థం మరి ఇప్పటికే చాలా సేవలను ఆన్లైన్ చేయడం, చాలా పారదర్శకంగా కార్యక్రమాలు చేయడం, ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రభుత్వ శాఖలలో అన్ని శాఖలలో కూడా ఐటీ వినియోగంలో నంబర్ 1 స్థానంలో ఉన్నదని చెప్పక తప్పదు. దాంతో పాటుగా భవిష్యత్తులో మరిన్ని సేవలు మరి ఆన్లైన్ చేసేదానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేదానికి వారు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్ అల్వాల్లోని ఎస్బీహెచ్ ఏటీఎంలో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. తెల్లవారుజామున గుర్తు తెలియని 3 వ్యక్తులు ఏటీఎంలో చోరీకి చొరబడి ఇనుప సామాన్లతో యంత్రాలన్నీ ధ్వంసం చేసి నగదును దోచుకోవడానికి విఫలయత్నం చేశారు. ఆ సమయంలో అటుగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాలభవన్లో చిన్నారులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. బాలికలకు ఆత్మరక్షణ అంశాలపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. విద్యార్థులకు కర్రసాము నేర్పిస్తున్న నిర్వాహకులు. కర్రసాములో శిక్షణ పొందుతున్న 60 మంది విద్యార్థినులు ఆయుధాలు లేకపోయినా దుండగులను ఎదుర్కొనేలా శిక్షణను అందిస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్న శిక్షణ తరగతులు. హైదరాబాద్ పరిధిలోని విద్యాసంస్థల పనితీరు, మౌలిక సదుపాయాలు, కొరత అనే అంశంపై నగరంలోని సర్వశిక్ష అభియాన్ కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, జీహెచ్ఎంసీ కమిషన్ హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా మరియు హైదరాబాద్ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరుచుకోవాల్సి ఉందని అన్నారు. ప్రజా ప్రతినిధుల సూచనలతో విద్యాసంస్థల పనితీరు మెరుగుపరుస్తామని, రాజధానిలోని విద్యాసంస్థలు ఆదర్శవంతంగా ఉండాలి అని, విద్యాసంస్థల్లో సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపరుచుకోవాల్సి ఉందని కడియం తెలిపారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో బేసిక్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయా? నెంబర్ 2, ఆ ఇన్స్టిట్యూషన్ కు సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్ కావచ్చు, లేదా కాలేజ్ సెంటర్ ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా? నెంబర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెంబర్ 3 ఫ్యాకల్టీకి సంబంధించి టీచర్స్ ఆ స్కూల్లో ఉన్న స్ట్రెంత్కి తగ్గట్టుగా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా? ఈ 3 సమకూర్చిన తర్వాత మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఎన్రోల్మెంట్ పైన. ఎందుకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో సరిగ్గా ఎన్రోల్మెంట్ ఉండడం లేదు? ఆ బస్తీలలో కానీ ఆ వాడలలో కానీ ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకం కల్పించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు. ఎడ్యుకేషన్ ఇస్తున్నామంటే కాకుండా
ఈరోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ సిటీలో మరి ఎక్కడ చూసినా కానీ ఏ గల్లీలో ఏ బస్తీలో ఏ ప్రాంతంలో అయినా కానీ కొన్ని వేలాది సంఖ్యలో వచ్చింది. అయితే దానికి దీంట్లో ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజెస్ కూడా మరి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ మరి కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో మనకు డ్రాప్ అవుట్స్ ఎందుకు వస్తున్నాయి, ఎన్రోల్మెంట్ ఎందుకు జరుగుతలేదు, రిజల్ట్స్ ఎందుకు ప్రాపర్గా వస్తలేదు అనేటువంటి విషయంలో మరి సీరియస్ గా మంత్రి గారి ఆదేశాల మేరకు మనము ఇంకా డెప్త్ వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది.